दिव्य दृष्टि प्रदाता सर्वशक्ति सकाशा ना पंच प्राणालु नीवे नीवे सर्वेशा सर्वेशा सर्वेशा। ओम शांति ओम शांति ओम शांति ప్రపంచాన్ని పావనమునరించుటకు కలియుగాంధకారంబున ప్రకాశమై వెలిసావు। పతితమైన ప్రపంచాన్ని పావనమునరించుటకు కలియుగాంధకారంబున ప్రకాశమై వెలిసావు। प्रकाश दिव्य दृष्टि प्रदाता सर्वशक्ति सकाश ना पंच प्राणालु नीवे नीवे सर्वेशा सर्वेशा सर्वेशा। प्रकाश दिव्य दृष्टि प्रदाता सर्वशक्ति सकाश ना पंच प्राणालु नीवे नीवे सर्वेशा सर्वेशा सर्वेशा। ओम शांति ओम शांति ओम शांति ओम शांति। मीठे बच्चे, इस रूहानी नशे में रहो कि हम ईश्वरीय फैमिली के हैं। हम अपने गुप्त दैवी राजधानी स्थापना कर रहे हैं। మధురమైన పిల్లలు, ఈ యొక్క ఆత్మీయ నశ ఉండాలి పిల్లలకి। నేను ఈశ్వరీయ ఫ్యామిలీలో చేరాను। గుప్తంగా ఇప్పుడు దైవీ రాజధాని స్థాపన అవుతూ ఉన్నది। प्रश्न, बच्चों में कौन सी आदत पक्की हो तो सारा दिन खुशी बनी रहे? పిల్లలకు ఏ అలవాటు పక్కా ఉండాలి
రోజంతా కూడా ఖుషీగా ఉండగలుగుతారు. सवेरे उठकर विचार सागर मतन करने की आदत हो तो सारा दिन अपार खुशी रहे. ఉదయం లేవగానే జ్ఞానము విచార్ సాగర మతనం చేయాలి. ఈ అలవాటు ఎవరికైతే ఉంటుందో రోజంతా కూడా ఖుషీగా ఉంటారు. విచార్ సాగర మతనం చేయాలి. बाप की श्रीमत है, बच्चे अमृत वेले उठकर अपने बाप से मीठी मीठी बातें करो. తండ్రి యొక్క శ్రీమతం ఏమిటి అంటే అమృత వేళ లేవగానే బాబాతో మాట్లాడాలి చాలా మధురంగా. భగవంతుడు తండ్రి మనం మాట్లాడుతూ ఉంటే నషా కలుగుతుంది. విచార్ కరో హమ్ అభి కిస్ ఫ్యామిలీకే హై, నేను ఏ ఫ్యామిలీలో ఉన్నాను ఇది ఆలోచించుకోండి. हमारा कर्तव्य क्या है, अगर बुद्धि में रहे कि हमारी ये ईश्वरीय ఫ్యామిలీ है, మన కర్తవ్యం ఏమిటి? బుద్ధిలో ఉండాలి నేను ఇప్పుడు ఈశ్వరీయ ఫ్యామిలీలో ఉన్నాను. अपनी नई राजधानी स्थापना कर रहे है तो सारा दिन खुशी बनी रहे. ఇప్పుడు మనము కొత్త రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నాము అంటే రోజంతా కూడా పిల్లలకి ఖుషి ఉంటుంది. బుద్ధిలో స్మృతి ఉండాలి. నెక్స్ట్ జ్ఞాన విచార సాగర మతనం చేస్తూ ఉండాలి పిల్లలు ఎప్పుడు. ఓం శాంతి. बच्चे जानते हैं कि यह रूहानी परिवार है, वह सब है जिस्मानी परिवार है. పిల్లలకి తెలుసు ఇది ఆత్మీయ పరివారము, లౌకికము అంతా కూడా దేహ సంబంధాల పరివారమైంది. యహ్ హై రూహానీ పరివార్, ఇది ఆత్మీయ సంబంధంతో ఉండే పరివారము. रूहानी बाप का यह परिवार जैसे लौकिक घर में माँ बाप बच्चे होते हैं, वह हुआ हद का परिवार है. ఇది ఆత్మీయ తండ్రి యొక్క పరివారము. ఎట్లా లౌకిక ఇంటిలో తల్లి తండ్రి పిల్లలు ఉంటారో అది హద్దు పరివారము అయింది. తుమ్ అభి బేహద్దుకి ఫ్యామిలీ మే టెహరే, ఇక్కడ మనము బేహద్దు పరివారంలో వచ్చినాము. బచ్చే గాతే బీ హై తుమ్ హీ మాతా పిత, పిల్లలు చెప్తాము పాటలు పాడుతూ ఉన్నాము నువ్వే తల్లివి నువ్వే తండ్రివి అయినావు. తో జైసే ఫ్యామిలీ హో గయా హై, అంటే ఇక్కడ ఇది కూడా ఒక ఫ్యామిలీ అయింది. అయితే ఆ ఫ్యామిలీలో 4-5 ఉంటారు, ఈ ఫ్యామిలీలో లక్షల మంది ఉన్నారు. క్రియేటర్ की क्रिएशन ठहरे, यूँ तो बच्चे बाप की ये ఫ్యామిలీ है. తే క్రియేటర్ తండ్రి అయినారు, మనం క్రియేషన్ అయినాము. పిల్లలు మనము బాబా ఒక్క రచన అయినాము. పరంతు జాన్తే నహీ హై, అయితే పిల్లలకి తెలియదు. తుమ్ బచ్చే అభి జాన్తే హో బరోబర్ బేహద్ బాప్కి ఏ ఫ్యామిలీ హై, మనమేమో తెలుసుకున్నాము బేహద్ తండ్రి గురించి, ఈ ఫ్యామిలీ గురించి మనకు అర్థమైంది. ఈశ్వరీయ విశ్వవిద్యాలయ హై, ఇన్కే లియే గాయా హై వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతే, ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఇక్కడ గాయనము ఉన్నది. వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతే, వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతే. ఐసీ ఫ్యామిలీ కభీ గీతా మే నహీ గాయి హుయి హై, అయితే ఇటువంటి ఈశ్వరీయ ఫ్యామిలీ గురించి ఎక్కడా భగవద్గీతలో చెప్పలేదు. తుమ్ ఈశ్వరీయ ఫ్యామిలీ గుప్త దైవీ రాజధాని స్థాపన కర్ రహే హో, మనమంతా ఇప్పుడు ఈశ్వరీయ ఫ్యామిలీలో వచ్చినాము. గుప్తంగా దైవీ రాజధాని స్థాపన జరుగుతూ ఉన్నది. కిస్కో భీ పతా నహీ పడతా తుమ్కో నషా హై, ఎవరికీ తెలియదు ఈ ఈశ్వరీయ ఫ్యామిలీ గురించి. పిల్లలకి ఇక్కడ నషా ఉన్నది. जो जो बाप को याद करेंगे उनको नशा रहेगा,
ఎవరెవరు ఇక్కడ తండ్రి తలంపు చేస్తూ ఉంటారో వాళ్ళకి నష ఉంటుంది. దేహాభిమాన్ మే ఆనే సే నషా ఉతర్ జాయేగా. దేహాభిమానంలో వచ్చేసారు అంటే ఆ నష అనేది వెళ్ళిపోతుంది. यह ईश्वरीय फैमिली है, हमको घर जाना है फिर दैवी राजधानी में आएगा. ఇది ఈశ్వరీయ ఫ్యామిలీ అయింది. మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి, తిరిగి దైవీ రాజధానిలో మనం వస్తాము. వహా హై దైవీ ఫ్యామిలీ, వహ ఆసురీ ఫ్యామిలీ, యహ్ హై తుమ్హారీ ఈశ్వరీయ ఫ్యామిలీ. సత్యుగంలో ఉండేది దైవీ ఫ్యామిలీ, కలియుగంలో ఉండేది ఆసురీ ఫ్యామిలీ, సంగమయుగంలో మనము ఈశ్వరీయ ఫ్యామిలీలో ఉన్నాము. रूहानी बाप दादा के बच्चे बहन भाई है. ఈ ఈశ్వరీయ ఫ్యామిలీలో ఆత్మీయ బాప్ దాదాకి మనం పిల్లలము, పరస్పరంలో సోదర సహోదరీలు అయినాము. బస్ ఏ హై రుహానీ ప్రవృత్తి మార్గ. ఇది ఆత్మీయ ప్రవృత్తి మార్గమైంది. సత్యుగమే ఈశ్వరీయ ఫ్యామిలీ నహీ కహెంగే. మళ్ళీ సత్యుగంలో అక్కడ ఈశ్వరీయ ఫ్యామిలీ అనని చెప్పము. వహా దైవీ ఫ్యామిలీ హో జాతీ హై. సత్యుగంలో దైవీ ఫ్యామిలీ ఉంటుంది. యహ్ ఈశ్వరీయ ఫ్యామిలీ బడీ జబర్దస్త్ హై. ఇది ఈశ్వరీయ ఫ్యామిలీ అయింది, ఇది చాలా జబర్దస్తీ ఫ్యామిలీ అయింది. తుమ్ జాన్తే హో అభి హమ్ ఈశ్వరీయ ఫ్యామిలీ దైవీ రాజ్య స్థాపన కర్ రహే హై. ఇప్పుడు మనము ఈశ్వరీయ ఫ్యామిలీ దైవీ రాజ్య స్థాపన జరుగుతూ ఉన్నది. అప్నే సాతే బాతే కర్తే విచార్ సాగర్ మతన్ కర్నా చాయే. స్వయానికి స్వయం మాట్లాడుకుంటూ ఉండాలి, విచార్ సాగర్ మతనం చేయాలి. सवेरे उठकर याद में बैठे तो विचार सागर मतन करने की आदत पड़ जाएगा. ఉదయం లేచి బాబా తలంపులో ఉన్నాము మరియు విచార్ సాగరం మతనం చేసే అలవాటు కూడా అవుతుంది. ఉమంగ్ మే ఆతే జాయంగే. పిల్లలు ఉత్సాహంలో వస్తారు. జబ్ ఔర్ సబ్ మనుష్య నీంద్ మే సోయే హై తుమ్ ఉస్ సమయ్ జాగ్తే హో. మనుషులందరూ నిద్రపోయే సమయంలో మనము నిద్రలేసినాము. సవేరే సవేరే ఉట్కర్ ఐసే ఐసే ఖ్యాల్ కర్నా చాహియే ఫిర్ దేఖో తుమ్కో కితనా ఖుషీ రహతే. ఉదయం లేవగానే ఒకసారి మనసులో గుర్తు చేసుకోండి, ఇప్పుడు నేను ఈశ్వరీయ ఫ్యామిలీలో ఉన్నాను. ఆ రోజంతా కూడా మీకు చాలా ఖుషి నషాగా ఉంటుంది. जो भी श्रीमत मिलती है उस पर चलना चाहिए. బాబా ఒక్క శ్రీమతం ఏదైతే ఉందో దాని ప్రకారం నడుచుకోవాలి. తుమ్కో ఖుషీ బహుత్ హోగా. పిల్లలకి చాలా ఖుషీ ఉంటుంది. ఈశ్వరీయ ఫ్యామిలీకి యాద్ ఆయేగా. ఈశ్వరీయ ఫ్యామిలీ స్మృతి మీకు వస్తుంది. ఆసురీ ఫ్యామిలీ సే దిల్ హట్ జాయేగా. नया मकान जब बिल्कुल तैयार हो जाती है तो फिर पुराने से आसक्ति निकल जाती है. ఈశ్వరీయ ఫ్యామిలీ స్మృతి మీకు వస్తుంది. ఆసురీ ఫ్యామిలీ పైన మీ మనస్సు తొలగిపోతుంది. కొత్త ఇల్లు తయారవుతుంది అంటే ఆటోమేటిక్గా పాత ఇంటిపైన ఆసక్తి వెళ్ళిపోతుంది. జబ్ తక్ నయా నహీ బనా హై తబ్ తక్ కుచ్ నా కుచ్ మరమ్మత్ ఆది కర్తే రహతే హై. ఎప్పటి వరకు కొత్త ఇల్లు తయారు కాదో అప్పటి వరకు పాత ఇంటికి ఏదో ఒక రిపేరీ వస్తూనే ఉంటుంది. ఫిర్ దిల్ హట్ జాతీ హై. దానిపైన మనస్సు కూడా వెళ్ళిపోతుంది. ఏ పురానే దునియా భీ ఐసే హై. ఈ పాత ప్రపంచం కూడా అట్లనే. ఏదో ఒక సమస్యలు వస్తూ ఉన్నాయి, పాత ప్రపంచం పైన ఆసక్తే వెళ్ళిపోతుంది. अब तुम जानते हो ये पुराना घर है, हम नए घर में जाएगा.
మనకి అర్థమైపోయింది ఈ పాత ప్రపంచము, ఇది పాత ఇల్లు అయిపోయింది, ఇప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్ళాలి. నయా చోలా పెహనేంగే, కొత్త ప్రపంచానికి పోవాలి అంటే కొత్త డ్రెస్సు వేసుకోవాలి కదా. ఈ దేహ భీ పురాణీ హై, ఈ దేహము పాత దేహము, ఈ ప్రపంచము పాత ప్రపంచమైంది. అబ్ తుమ్ భవిష్య 21 జనం కే లియే రాజ్య భాగ్య లే రహే హో, ఇప్పుడు భవిష్యత్తు 21 జన్మలకు రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నాము. యహా రాధ్య నహీ కర్నా హై, ఈ పాత ప్రపంచంలో కాదు మనం రాజ్యం చేయాల్సింది. యహా హోతీ హై స్థాపన, ఇక్కడ కేవలం స్థాపన అవుతుంది. ఏ బాతే సిర్ఫ్ తుమ్ హీ జాన్తే హో, హై భీ యహ్ గీతా రాజయోగ్ హైనా, ఇది గీత అయింది, రాజయోగం ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు తండ్రి. ఇసే కహా జాతా హై సహజ్ రాజయోగ్, దీనికే సహజ రాజయోగము అని చెప్తారు. అనేక బార్ తుమ్ ఇస్ రాజయోగ అభ్యాస్ ద్వారా దైవీ రాజ్య స్థాపన కర్తే హో, అనేక సార్లు అంటే ప్రతి కల్పము రాజయోగ అభ్యాసం ద్వారా దైవీ రాజ్య స్థాపన జరుగుతూ ఉన్నది. వహా యహ్ బాతే యాద్ నహీ రహేంగా, కొత్త ప్రపంచానికి వెళ్ళిన తర్వాత మరలా మనకి ఈ విషయాలన్నీ అక్కడ గుర్తుండవు. అగర్ వహా యహ్ బాతే యాద్ నహీ రహే తో ఫిర్ సుఖ్ హీ నా బన్, ఒకవేళ కొత్త ప్రపంచంలో జన్మ తీసుకున్న తర్వాత ఈ విషయాలన్నీ మనకి గుర్తుంటే మనకి ఆ సుఖాలు అనుభవించలేము. చింత లగ్ జాయే, మనకి చింత కలుగుతుంది. తో ఈ సమయ తుమ్కో గుప్త నషా హై, ఊంచితే ఊంచ్ బాబాకి యహ్ ఫ్యామిలీ హై, ఇప్పుడు సంగమ యుగంలో పిల్లలకి గుప్త నషా ఉన్నది. ఉన్నతోన్నతమైనటువంటి శివబాబా యొక్క ఫ్యామిలీ అయింది ఇది. ఇస్కో కహా జాతా హై ఈశ్వరీయ గుప్త ఫ్యామిలీ, దీనికే చెప్తారు ఈశ్వరీయ గుప్త ఫ్యామిలీ అయింది. హమ్కో బహుత్ లవ్లీ బన్నా హై, పిల్లలు చాలా మధురంగా తయారు కావాలి. భవిష్యమే తుమ్ బహుత్ లవ్లీ బంతే హో, దేవతలంటే అందరికీ చాలా ప్రియమైనటువంటి వారు, అట్లా మనము అందరికీ ప్రియంగా తయారు కావాలి. తుమ్ హో రూప్ బసంత్, ఆత్మా రూప్ బీ హై బసంత్ బీ హై, పిల్లలు రూప్ బసంత్ అయినారు, ఆత్మ రూప్ అయింది, బసంత్ బీ అయింది. ఇతని చోటీసి ఆత్మ అవినాశి పార్ట్ బజ్దాతీ హై, ఇంత సూక్ష్మమైనటువంటి ఆత్మ అవినాశిగా పాత్ర చేస్తూనే ఉంటుంది. ఈ సమయ తుమ్ రూప్ బసంత్ హో, ఇప్పుడు సంగమ యుగంలో మనము రూప్ బసంత్ అయినాము. బాప్ జ్ఞాన్ కా సాగర్ హై, జ్ఞాన్ జరూర్ జయేంగే తబ్ జబ్ ఈ శరీర్ మే ఆయేంగే, బాబా జ్ఞాన సాగరుడు అయినారు, జ్ఞానము తప్పనిసరిగా ఇస్తారు, ఎప్పుడు ఈ శరీరంలో వస్తారో అప్పుడే ఇవ్వగలుగుతారు. తుమ్ జాన్తే హో జ్ఞాన్ కి వర్ష బర్సాతే హై, సంగమ యుగంలో బాబా వచ్చి మన పైన జ్ఞాన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. ఏకేక్ రతన్ లాఖోం రూపాయోం కా హై, బాబా చెప్పేటటువంటి ఒక్కొక్క మహావాక్యము లక్షల రూపాయల సమానమన్నమాట. అబ్ తుమ్ ఆత్మావోంకో బాప్కా పరిచయం మిలా హై, ఆత్మలైనటువంటి మనకు తండ్రి పరిచయం దొరికింది. బాప్నే స్మృతి దిలాయి హై, తుమ్హారీ బుద్ధి మే హై 84 కా చక్ర కైసే ఫిర్తా హై, బాబా మనకి స్మృతి ఇస్తూ ఉన్నారు 84 జన్మల చక్రము ఎట్లా తిరిగింది అనని. ఇస్లియే తుమ స్వదర్శన్ చక్రధారి హో, మనము స్వదర్శన చక్రధారి అయినాము. విష్ణు వా లక్ష్మీనారాయణ స్వదర్శన్ చక్రధారి నహీ హై, మనము స్వదర్శన చక్రధారి అయింది. విష్ణు కాదు స్వదర్శన చక్రధారి, లక్ష్మీనారాయణ కాదు స్వదర్శన చక్రధారి.
ఉన్మే జ్ఞాన్ నహీ హోతా హై. అసలు వాళ్ళకి ఈ జ్ఞానమే తెలియదన్నమాట. अभी आत्मा को ये ज्ञान मिलता है सृष्टि का चक्र कैसे फिरता है. సంగమ యుగంలో ఆత్మకు జ్ఞానం దొరికింది ఈ సృష్టి ఎట్లా తిరుగుతూ ఉన్నది అనేది. బల్ త్రిమూర్తి కేతే తో భీ శివ్ నహీ దిఖాతే హై. త్రిమూర్తి అని చెప్తారు, అయితే అక్కడ శివుణ్ణి చూపించరు. త్రిమూర్తి కే చిత్ర బహుత్ దేఖే హోంగే. త్రిమూర్తి చిత్రాలు మీరు ఎన్నో చూసి ఉంటారు. ఉస్మే భీ బహుత్ కర్కే బ్రహ్మా కో డాడీ మూంఛ్ ఆది సూక్ష్మ వతన్ మే నహీ హోతీ హై. అందులోనూ బ్రహ్మకు గెడ్డము మీసాలు అది సూక్ష్మలోకంలో అట్లా ఉండదు. ఏ సిర్ఫ్ బ్రహ్మా కో హీ దిఖాతే హై. ప్రజాపితాతో యహ హైనా, కేవలం ప్రజాపిత బ్రహ్మకు. ఎందుకంటే ప్రజాపిత బ్రహ్మ ఇక్కడ కదా ఉండేది, చూపిస్తారు. ये हो गया बहुत पुराना ग्रेट ग्रेट ग्रैंड फादर तो ये हुआ ప్రజాపిత బ్రహ్మ కా సిజరా. కాబట్టి వీళ్ళు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినారు. ప్రజాపిత బ్రహ్మ యొక్క వంశం అన్నమాట ఇది. బాప్ సృష్టి రస్తే హై బ్రహ్మ ద్వారా. బాబా కొత్త ప్రపంచాన్ని రచిస్తూ ఉన్నారు బ్రహ్మ ద్వారా. తో బ్రహ్మ బడా హువానా దిఖాతే భీ బూఢా హై. బ్రహ్మను అందుకే చాలా పెద్దగా చూపిస్తారు. బ్రహ్మను వృద్ధ రూపంలో చూపిస్తారు. 84 జన్మों का చక్ర లగాయా హువా హై. 84 జన్మల చక్రం తిరిగినారు. అభి తుమ్ ఇన్ బాతోం కో సమజ్ గయే హై. ఈ విషయాలన్నీ పిల్లలు బాగా తెలుసుకున్నారు. ఏ భీ జాన్తే హో కి బాప్ కే తో సబ్ బచ్చే హై. ఇది కూడా పిల్లలు తెలుసుకున్నారు. మనమంతా తండ్రికి పిల్లలం అయినాము. ఆత్మావోంకో బాప్ కా పరిచయ దేనా హై. ఆత్మ అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అభి భారత్ కా బహుత్ బడా కళ్యాణ్ హో రహా హై. ఇప్పుడు భారత్కి పెద్ద కళ్యాణం అవుతున్నది. సబ్ ఆత్మాయే పవిత్ర హో ముక్తిధామ్ మే చలే జాయేగా. ఆత్మలందరూ పవిత్రమైపోయి ముక్తిధామానికి వెళ్ళిపోవాలి. తుమ్ హో తో భారత్ కీ సేవ భారత్ కాస్ దునియా ఆమ. మనము భారత్కి సేవ చేస్తూ ఉన్నాము. భారత్ ఖాస్ ఈ ప్రపంచానికి సేవ చేస్తూ ఉన్నాము. తుమ్ అభి థోడే హో जो इन बातों को समझते हो फिर नटशेल में समझाया जाता है. మనం కొద్ది మంది మాత్రమే ఉన్నాము. కొంతమందే ఈ విషయాలు అర్థం చేసుకున్నారు. బచ్చే మన్మనాభవో. బాబా చెప్తారు పిల్లలు ఎప్పుడూ మన్మనాభవలో ఉండాలి. अलग में भी समझाया जाता है जो कुछ है दैवी राजधानी स्थापना करने में लगावो. బాబా టోటల్గాను చెప్తారు, సపరేట్గాను చెప్తారు. ఏమంతా ఉన్నదో దైవీ రాజధాని స్థాపనా కార్యంలోనే మనం దానిని సఫలం చేసుకోవాలి. బాపు గాంధీ క్యా కర్తే తే వహ్ భీ రామరాజ్య చాతే తే. గాంధీజీ ఏం కోరేవాడు, ఏం కలగనేవాడు? రామరాజ్యం రావాలి అనుకునేవాళ్ళు. कैसे वंडरफुल खेल है अभी तुम साक्षी हो खेल देखते हो. ఇది ఎంత అద్భుతమైనటువంటి ఆట. పిల్లలు సాక్షిగా ఉండి ఈ ఆట చూస్తూ ఉన్నారు. तुमको हंसी आती है कहा की बातें कहा ले गए हैं. పిల్లలకి ఒక్కొక్కసారి నవ్వు వస్తూ ఉంటుంది. ఎక్కడి విషయాలు ఎక్కడికి తీసుకుపోయి చూపించినారు. బాప్ कहते हैं ड्रामा अनुसार दुनिया की गति बुरी हो रही है. బాబా చెప్తారు డ్రామా అనుసారంగా ఈ ప్రపంచ పరిస్థితి చాలా పతనమవుతూ ఉన్నది.
बाप आकर सद्गति करते हैं, तुम बच्चों को నషా చడా है. బాబా వచ్చి సద్గతి ఇస్తూ ఉన్నారు, పిల్లలకి నషా ఎక్కుతూ ఉన్నది. यह है सारे वर्ल्ड की निराकार बापू जी. ये ब्रह्मा भी किसका बच्चा है. ఇది పూర్తి ప్రపంచానికే నిరాకార తండ్రి అయినారు. బ్రహ్మ కూడా ఎవరి సంతానమైనారు. శివబాబా కా. తో వహ్ కిస్కా బచ్చా. శివబాబా యొక్క సంతానమైనారు. మాతాయే కేతీ హై శివబాబా హమారా బచ్చా. యహ్ హై శివబాబా కా ఖేల్ పాల్. మాతలు చెప్తారు శివబాబా నాకు బిడ్డలాంటివాడు అనని. బాకీ ధ్యాన్ దీదార్ మే తో మాయాకి బహుత్ ప్రవేశ్ హోతీ హై. తే కొంతమంది మాకు అది ట్రాన్స్లో వెళ్ళినాము, మాకు అది కనిపించింది, ఇది కనిపించింది, సాక్షాత్కారం అయింది. ఇందులో చాలా మాయా ప్రవేశం కూడా అవుతుంది. ఏ జో కేతే హై हमारे में శివబాబా ఆతే హై, శివబాబా ఏ బోల్తే హై. కొంతమంది చెప్తారు శివబాబా మాలో వచ్చినారు అనని. శివబాబా అట్లా చెప్పినారు. ఏ సబ్ భూత్కి ప్రవేశతా హై. శివబాబా అట్లా ఎవరిలో అంటే వాళ్ళలో వచ్చి ఎట్లంటే అట్లా చెప్పరు. ఇదంతా భూతం ప్రవేశం అన్నమాట. తుమ్ బచ్చోంకో ఖబర్దార్ రహనా చాయే. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. यह भूत की बीमारी ऐसी है जो दोनों जहाँ से उड़ देती है. ఈ భూతాలు ప్రవేశించే రోగము కొంతమందికి ఉన్నది. వాళ్ళని ఎక్కడి నుంచి కింద పడవేస్తుందో చెప్పేకే లేదు. కభీ భీ ఖ్యాల్ మే నహీ ఆనా చాయే కి హమ్కో సాక్షాత్కార్ కరే. అంటే ఎప్పుడూ కూడా నాకు సాక్షాత్కారం కలగాల అనని కోరిక పెట్టుకోకూడదు. ఏ సబ్ భక్తికే ఖ్యాలాత్ హై. ఇవన్నీ భక్తి మార్గంలో కోరుకునే కోరికలు, మాకు సాక్షాత్కారం కలగాల అని. జ్ఞాన మార్గకో అచ్చి రీతి సమజ్నా హై. ఇది జ్ఞాన మార్గము. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. మాయా అనేక ప్రకార్ సే ధోకా దేతీ హై. మాయ అనేక రకాలుగా వచ్చి మోసం చేస్తుంది. సాక్షాత్కార ఆది సే కోయి ఫాయిదా నహీ హై. సాక్షాత్కారాల నుంచి ఏమీ లాభమే ఉండదు. బాప్ కేతే హై ఇన్ ద్వారా సగాయి కరాతే హై. బాబా మనకి వీళ్ళ ద్వారా మనకి సంబంధాన్ని కుదురుస్తూ ఉన్నారు. ఎవరి ద్వారా. బ్రహ్మ ద్వారా. బాప్ కా ఫర్మాన్ హై తుమ్కో కోయి భీ దేహదారి యాద్ నహీ కర్నా హై. తండ్రి యొక్క ఆజ్ఞ ఏమిటి అంటే పిల్లలు ఏ దేహదారిని తలంపు చెయ్యరాదు. తుమ్ అప్నే కో ఆత్మ సమజ్ బాప్ కో యాద్ కరో. మీరు ఆత్మ అని తెలుసుకొని తండ్రి తలంపే చేస్తూ ఉండాలి. अपना कल्याण के लिए बाप को याद करना है. మన స్వయం కళ్యాణం కోసం తండ్రి తలంపే చేస్తూ ఉండాలి. ये तो बहुत समझ की बातें है. बाबा को कोई भी समाचार लिख सकते हैं. ఇది బాగా అర్థం చేసుకునే మాట. బాబాకు ఎవరెవరో సమాచారం ఇస్తూ ఉంటారు. कई बच्चों को तो इतना भी अक्ल नहीं है कि बेहद बाप को चिट्ठी में अपना कुछ खौराफ సమాచార్ లిఖే. కొంతమంది పిల్లలకి ఇంత కూడా తల పనిచేయదు. బాబాకు నా యొక్క స్థితి గతి, నాలో ఉండే ఖుషి, ఇవన్నీ బాబాకు నేను లెటర్ రాయాలా అనే కూడా అనుకోరు. లౌకిక్ బాప్కో చిట్టి నా లిఖేతో ఆరామ్ హీ ఫిట్ జాతా హై. లౌకిక తండ్రికి లెటర్ రాయలేదు అనుకోండి, వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. ఏ హై బేహద్కి బాప్. వీళ్ళు బేహద్దు తండ్రికి లెటర్ రాయాలి కదా. देखते हैं मास डेट चिट्ठी नहीं आता तो समझते हैं इनको शायद माया खा गई है. బాబాకి 1 నెల 2 నెలలు లెటరే రాయలేదు అనుకోండి, లేదా సెంటర్కే రాలేదు, క్లాస్కే రాలేదు అంటే ఏమనుకోవాలి? వాళ్ళని
వీళ్ళకి ఏదో మాయ వచ్చి తినేసింది. ఐసే పారలౌకిక బాప్కో చిట్టిని, అట్లా పారలౌకిక తండ్రిని మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటారు. ఇతనాతో లిఖనా చాయే బాబా హమ్ నారాయణే నశామే సదైవ్ రహతే హై. ఇంతైనా కనీసం రాయాలా, బాబా నేను నీ బిడ్డను, నేను క్షేమంగా ఉన్నాను, నన్ను మీరు నారాయణగా చేస్తూ ఉన్నారు, ఈ నష నాకు సదా ఉన్నది, కనీసం ఇంతన్నా రాయాలి కదా అంటారు. ఆప్కి दी हुई युक्ति में ही हम तब तक, మీరు ఎట్లా మాకు ఉపాయం చెప్పినారో అట్లనే మేము నడుస్తూ ఉన్నాము. తో బాబా సమझेंगे కుష్ రాజీ హై, బాబా అనుకుంటారు ఓహో ఈ బిడ్డ చాలా ఖుషీగా ఉన్నారు, ఈ బిడ్డ కరెక్ట్గా ఉన్నాడు అని బాబా కూడా అనుకుంటారు. చిట్టి నహీ లిఖేంగే తో సమझेंगे బీమార్ హై, లెటరే రాయలేదు అంటే అండర్స్టూడ్ ఏదో ఒక మాయా రోగం పట్టుకున్నది. యాద్ మే హీ నహీ రహతే హై, కొంతమంది పిల్లలు బాబా తలంపే చేయరు. నహీతో బాబాకు సమాచార్ దేనా హై, లేదంటే బాబాకి సమాచారం ఎప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. బాబా హమ్నే ఏ సర్వీస్ కి హై, ఇన్కో సమझాయా, బాబా మేము వీళ్ళకి సర్వీస్ చేసినాము, వీళ్ళకి ఇట్లా చెప్పినాము. ఇన్కి బుద్ధి మే పూరా నహీ బయట, వీళ్ళకి ఇంత జ్ఞానం చెప్పినా వీళ్ళకి బుద్ధిలో ఫుల్ కూర్చోలేదు. తో ఫిర్ యహ్ భీ సమझेगा కి ఇస్ రీతి సమझావో. కాబట్టి బాబా మళ్ళీ వాళ్ళకి చెప్తారు, నువ్వు అట్లా కాదు ఇట్లా నేర్పించు అని బాబా చెప్తారు. భక్తి మార్గ మే జో కుచ్ కైతే హై సమస్తే కుచ్ భీ నహీ హై, భక్తి మార్గంలో ఏమేమో చేస్తూ ఉంటారు, అయితే వాళ్ళకి ఏది అర్థమే లేదు. ముఖ్య బాత్ బాప్కో హీ నహీ జాంతే, ఎందుకంటే ముఖ్యమైన మాట ఏమంటే వాళ్ళకి తండ్రి ఎవరూ తెలియదు. మెయిన్ భక్తిలో బాప్కో జాన్నేసే భారత్ సద్గతి కో పాతా హై, తండ్రిని ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు భారత్కి సద్గతి కలుగుతుంది. బాప్కో నా జాన్నేకే కారణ్ భారత్ బిల్కుల్ దుర్గతి కో పాలేతే హై, తండ్రి ఎవరు తెలుసుకోని కారణమే భారత్ పూర్తిగా దుర్గతిలోకి పడిపోయింది. अब बाप तुम बच्चों को समझाते हैं, हम तुमको సద్గతి మే లే జాऊंगा. బాబా చెప్తూ ఉన్నారు, బాబా మనల్ని సద్గతిలోకి తీసుకుపోతూ ఉన్నారు. బాకీ సబ్కో ముక్తి మే లే జాऊंगा, మిగిలిన అందరినీ ముక్తికి తీసుకెళ్తారు, మనకి ముక్తి జీవన్ముక్తికి కూడా పంపిస్తారు. భారత్ జీవన్ ముక్తి మే హై తో బాకీ సబ్ ముక్తి మే హై, భారత్ జీవన్ ముక్తిలో ఉండేది, బాకీ ఆ సమయంలో అందరూ కూడా ముక్తిలో ఉంటారు. ఏ చేంజ్ సివాయ్ బాప్కే ఔర్ కోయి కర్ నహీ కర్ సక్తే, ఈ పరివర్తన ఒక్క తండ్రి తప్ప వేరే ఎవ్వరూ చేయలేరు. సర్వకా సద్గతి దాత ఏక్ హీ బాప్ హై, సర్వులకు సద్గతి దాత ఒక్క తండ్రి అయినారు. సర్వుకి సద్గతి జరూర్ కల్ప కల్ప సంగం పర్ హీ హోగా, సర్వులకి సద్గతి కల్పకల్పము సంగమ యుగంలోనే అవుతుంది. तुम जानते हो हम आत्माओं का रूहानी बाप एक है, उनका आत्मा ही याद करती है. మనమంతా ఆత్మలము అయినాము, ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే అయినారు. ఆత్మ పరమాత్మ తలంపు చేస్తూ ఉంటుంది. భక్తి మార్గమే బి దో బాప్ హై, సత్యుగమే హై ఏక్ బాప్. భక్తి మార్గం వాళ్ళకు కూడా ఆత్మనే తలంపు చేస్తుంది, అక్కడ ఇద్దరు తండ్రులు ఉంటారు. సత్యయుగంలో మాత్రము ఒకే లౌకిక తండ్రి ఉంటారు. సంగం పర్ హై తీన్ బాప్, సంగమ యుగంలో మనకి ముగ్గురు తండ్రులు ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ బీటా బాప్ టెహ్రా హై, ఈ ప్రజాపిత బ్రహ్మ కూడా మనకి తండ్రి సమానమే అయినారు. షూబీ బాబా హై, శిబాబాను మనకి తండ్రి అయినారు. వహై సర్వ ఆత్మాओं का బాప్, ఉన్సే హీ వసా లేనా హై, వాళ్ళు శిబాబా అయినారు, సర్వ ఆత్మలకి తండ్రి అయినారు. శిబాబా యొక్క ఆస్తి మనం తీసుకోవాలి.
బ్రహ్మ బాబా ఏం ఆస్తి ఇవ్వడు. ఉన్కో యాద్ కర్నే సే వికర్మ వినాశ్ హోంగే. శివబాబా తలంపు మనం ఎంత చేస్తామో వికర్మ వినాశం అవుతుంది. బ్రహ్మకో యాద్ కర్నే సే వికర్మ వినాశ్ నహీ హోంగే. బ్రహ్మ బాబా తలంపు చేయటం వల్ల వికర్మ వినాశం కాదు. ఇస్లియే శివబాబా కో హీ యాద్ కర్నా హై. కాబట్టి పిల్లలు శివబాబా తలంపే చేస్తూ ఉండాలి. హమ్ ఉన్కే బనే హై. యహ్ హై సచ్చి సచ్చి రియల్ జ్ఞాన్. మనం శివబాబా బిడ్డలం అయినాము. ఇది సత్యమైనటువంటి జ్ఞానమైంది. రుహానీ బాప్కా రుహానీ బచ్చోం ప్రతి. ఆత్మీయ తండ్రి ఆత్మీయ పిల్లల ప్రతి చెప్తూ ఉన్నారు. బాకీ సబ్ హై దేహాభిమాన్. ప్రపంచంలో మనుషులందరూ కూడా దేహాభిమానంలో ఉన్నారు. देहाभिमान पतित मनुष्य पतित कर्तव्य करते हैं वह पतित ही करते हैं. దేహాభిమానంలో ఉండేటటువంటి పతితమైన మనుషులు ఏ కార్యం చేస్తూ ఉన్నారో వాళ్ళు పతితమైనటువంటి కర్మనే చేస్తారు. దాన్ పుణ్య ఆది జో భీ కర్తే హై వహ్ సబ్ పతిత్ హీ బన్నాతే హై. భక్తిలో దాన పుణ్యాలు ఏదైతే చేస్తూ ఉన్నారో అవంతా పతితులే చేస్తూ ఉన్నారు. రావణ రాజ్యమే హోతా హీ హై. రావణ రాజ్యంలో ఏ కర్మ చేసినా అంతా పతితమైన కర్మనే అవుతుంది. బాప్ ఆకర్ ఆర్డినెన్స్ నికాల్తే హై. బాబా వచ్చి పిల్లలకి ఆర్డర్ చేస్తూ ఉన్నారు. బచ్చే ఖబర్దార్ వికార్ మే నహీ జానా కామ్ పర్ విజయ్ పానా. ఏం ఆర్డర్ ఇస్తూ ఉన్నారు? పిల్లలు జాగ్రత్తగా ఉండండి, కామ వికారంలో పడిపోవద్దు, కామ వికారం పైన విజయం పొందండి. तूफ़ान आदि तो बहुत आएंगे, इसमें ఫూ నహీ హోనా చాయే. అనేక రకాల తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఆ తుఫాన్లో ఎగిరి ఎక్కడికో వెళ్ళిపోయి పడిపోకూడదు. మాయాకే ఇతనే వికల్ప్ ఆయేగా జో అజ్ఞాన కాల్ మే భీ నహీ ఆయే హోంగే. మాయ యొక్క అనేక ప్రకారాల వికల్పాలు వస్తూ ఉంటాయి. అజ్ఞానంలో కూడా రానటువంటివి ఇప్పుడు వస్తూ ఉంటాయి. कहते हैं భక్తి మార్గమేతో బడి ఖుషీ రహతీ హై. అంటారు కొంతమంది, మాకు భక్తి మార్గంలో చాలా ఖుషీ ఉన్నది. అభి ఆప్కో యాద్ కర్నే చాతే హై తో కర్ నహీ సక్తే. ఇప్పుడు మీరు చెప్పినట్లు మేము తలంపు చేయలేము. బిందీ యాద్ నహీ పడితే మీరు బిందువుని తలంపు చేసుకోమంటారు. అదే భక్తి మార్గంలో అయితే ఏ కృష్ణుడి రూపమో రాముడి రూపమో తలంపు చేయొచ్చు. కానీ ఇక్కడ బిందువు తలంపు చేయమంటారు. బడీ చీజ్ హోతో యాద్ కరే. ఏదైనా ఒక పెద్ద రూపం అయితే తలంపు చేసుకోవచ్చు. ఇదెట్లా మాకు రావట్లేదు అంటారు. బాబా कहते हैं कि तुम शिव बाबा कहकर याद करो పురాణీ దునియాకో భూల్ జావో. బాబా చెప్తూ ఉన్నారు, మీరు శివబాబా అంటూ బాబా తలంపు చేయండి, పాత ప్రపంచాన్ని మర్చిపోండి. तुम शांति धाम में याद करो. सिर्फ शांति धाम को याद नहीं करना, बाप की याद से ही विकर्म विनाश होंगे. పిల్లలు శాంతి ధామంలో తండ్రి తలంపు చేయాలి. కేవలం శాంతి ధామం కాదు, శాంతి ధామంలో ఉండే శివబాబా తలంపు చేయాలి. అప్పుడే మనకి వికర్మ వినాశం అవుతుంది. ఆత్మా కా స్వీట్ బాప్ సే లవ్ చాయే. ఆత్మకు మధురమైన తండ్రి పైన ప్రీతి ఉండాలి. ఆధా కల్పకా లవర్ అయినా అర్ధకల్పం ప్రియతముడు కదా మనకి. ఆత్మా కేతీ హై హమ్ ఆధా కల్ప ఆప్కో భూల్ గయే హై. ఆత్మ చెప్తుంది, నేను అర్ధకల్పం నుంచి నిన్ను మర్చిపోయినాను అనని. ఏ బ్రాహ్మణియా జిన్కో లే ఆతీ హై బహుత్ ఖబర్దారీ సే నిశ్చయ బుద్ధి వాలే కో హీ లే ఆనా. తే మనము బాబా ఎదురుగా తీసుకుపోయేటప్పుడు ఎవరికి నిశ్చయ బుద్ధి ఉన్నదో వాళ్ళని మాత్రమే బాబా ముందుకి తీసుకుపోవాలి. అగర్ యహా ఆకర్ ఫిర్ జాయే కోయి పతిత్ బనా తో దండ్ బ్రహ్మణి పర ఆయేగా. మధువనం పోయి బాబా సన్ముఖంలో కలిసి మళ్ళీ వచ్చి వికారాలలో పడిపోయినారు అంటే
ఆ పాపమంతా కూడా ఆ తీసుకువెళ్ళిన బ్రహ్మణి పైన పడుతుంది. తో బ్రహ్మణి పర్ బహుత్ రెస్పాన్సిబిలిటీ హై. కాబట్టి బ్రహ్మణి అంటే నిమిత్తమైనటువంటి అక్కయ్యల పైన చాలా జవాబుదారీ ఉన్నది. బాబానే యహ్ రత్ లియా సబ్ బాతోం కా అనుభవీ హై. బాబా కూడా బ్రహ్మ శరీరాన్నే ఎందుకు తీసుకున్నారు అంటే వాళ్ళకి అన్ని విషయాల అనుభవం ఉన్నది. యహా తో గంద్ కీ బాత్ హీ నహీ, ఆపస్ మే హస్నా కేల్నా బాత్చిత్ కర్నా ఇస్కి కోయి మనా నహీ హై. ఇక్కడ చెడు అనేది ఉండకూడదు. ఆ పరస్పరంలో మాట్లాడుకోవచ్చు, నవ్వుకోవచ్చు, తినచ్చు, ఉండొచ్చు, పరస్పరంలో ప్రీతిగా ఉండవచ్చు. దానికి బాబా ఎప్పుడు ఏమీ చెప్పరు. బాకీ థోడా భీ కోయి ఆత్మా సే ప్యార్ కరేంగే తో ఫిర్ జాస్తి బడ్తీ జాయేగా. అయితే పరస్పరంలో అటాచ్మెంట్ ఉండకూడదు. అటాచ్మెంట్ ఉన్నది అంటే అది ఇంకా అట్లే పెరుగుతూ ఉంటుంది. ఉస్కి యాద్ ఆతీ రహేగా ఇస్లియే ఇస్సే బీ పార్ జానా హై. ఇక ఆ తలంపే వస్తూ ఉంటుంది. కాబట్టి బాబా ఈ యొక్క ఆత్మీయ సంబంధాల నుంచి అతీతంగా ఉండమంటారు. అబ్ తుమ్ ఘర్ మే బైటే హో వా సత్యుగ్ మే బైటే హో. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చొని ఉన్నాం? ఇంట్లో కూర్చొని ఉన్నామా లేదా సత్యయుగంలో కూర్చొని ఉన్నామా? బాప్ బచ్చోం కో ఘర్ మే పడాతే హై. ఇది ఇల్లు. ఇంట్లో తండ్రి పిల్లలకి చదువు నేర్పిస్తూ ఉన్నారు. తుమ్ సబ్కా యహ్ ఘర్ హై. ఇది మనందరికీ ఇల్లు అయింది. జబ్ బాహర్ జాతే హో తో ఐసే నహీ కహెంగే. బయటకి వెళ్ళిపోయినాము అంటే అట్లా చెప్పం కదా. యహా బహుత్ అచ్చా నషా రహేగా, దేహ్ కా అభిమాన్ చోడ్నా హై. పిల్లలకి ఇక్కడ చాలా నషా ఉంటుంది. ముఖ్యంగా దేహాభిమానాన్ని వదిలిపెట్టేయాలి. దేహీ అభిమాని బనోతో జాత్ పాత్ కా భేద్ సబ్ నికల్ జాయేగా. ఆత్మాభిమానిగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాతి, మతము ఈ భేదాలు ఉండవు. పురానీ దునియా తమో ప్రధాన్ హై, ఉన్మే భేదభావ్ ఔర్ హీ బడ్తా జాతా హై. పాత ప్రపంచంలో చాలా తమో ప్రధానమవుతూ ఉన్నది. అక్కడ భేదభావాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి రోజు రోజుకి. ఆగే బ్రిటిష్ గవర్నమెంట్ के समय भाषाओं की किटपिट नहीं थे. अब दिन प्रतिदिन फुट बढ़ती जाती है. బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు భాషల యొక్క ప్రాబ్లం ఉండేది కాదు, సమస్య. ఇప్పుడు రోజు రోజుకి ఈ భాషల యొక్క సమస్య కూడా పెరుగుతూ ఉన్నది. సత్యయుగ మే ఏక్ హీ భాషా హోతీ హై, కోయి భేదభావ్ నహీ హోగా. సత్యయుగంలో ఒకటే భాష ఉంటుంది. అక్కడ ఎటువంటి భేదభావాలు అక్కడ ఉండవు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हमारी रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, डबल नमस्ते. धारणा, किसी भी देहदारी की याद ना आए. ఏ దేహదారి తలంపు కూడా రాకూడదు. కిసీ సే భీ ప్యార్ నహీ కర్నా హై, ఎవరిపైన ప్రీతి కూడా పోకూడదు. ఇస్సే భీ పార్ జానా హై, దీనికి అతీతంగా అయిపోవాలి. బహుత్ ఖబర్దారీ రఖనీ చాయే, చాలా జాగ్రత్తగా అటెన్షన్గా ఉండాలి. మాయా కే వికల్పం సే ఘబరానా నహీ హై, విజయీ బన్నా హై. మాయ యొక్క చెడు సంకల్పాలకి భయపడకూడదు, విజయులు అవ్వాలి. ధ్యాన్ దీదార్ మే మాయాకి బహుత్ ప్రవేశత హోతీ హై. అంటే ధ్యానంలో పోయేది, సాక్షాత్కారాలు, దీనిలో చాలా మాయా ప్రవేశం అవుతుంది. इस भूत प्रवेश से अपने को बचाना है.
ఈ భూతము మనలో ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండాలి. బాప్కో అప్నా సచ్చా సమాచార్ దేనా హై. బాబాకు సత్యమైన సమాచారం ఇవ్వాలి. वरदान शक्ति रूप की स्मृति द्वारा पतित संस्कारों को नशा करने वाले काली रूप भव. शक्ति स्वरूप स्मृति द्वारा पतित संस्काराలను నాశనం చేసే వాళ్ళే काली रूपी అవుతారు. सदा अपना स्मृति में रहे कि मैं सर्वशस्त्रधारी शक्ति हूँ. సదా స్మృతిలో ఉండాలి, నేను సర్వశస్త్రధారి శక్తిని అయినాను. मुझ पतित पावने घर कोई पतित आत्मा के नज़र की परछाया भी नहीं पड़ सकती है. నేను పతిత్ పావని అయినాను. ఏ పతిత ఆత్మ యొక్క దృష్టి నీడ కూడా నా పైన పడకూడదు. పతిత ఆత్మకే పతిత్ సంకల్ప भी ना चल सके. పతిత ఆత్మల యొక్క పతిత సంకల్పాలు కూడా నడవకూడదు. ఐసే అప్ని బ్రేక్ పవర్ఫుల్ చాయే. ఆ విధంగా మన పవర్ఫుల్ స్థితి ఉండాలి. కిసి పతిత ఆత్మ కా ప్రభావ పడతా హై తో ఇస్కా అర్థ హై ప్రభావశాలి నహీ హో. ఎవరిదైనా పతిత ఆత్మల ప్రభావం మన పైన పడింది అంటే మనము ప్రభావశాలి కాకూడదు. స్వయం సంఘారీ హై, ఓ కభీ కిసీ కా షికార్ నహీ బన్ సక్. అంటే మనం సంహారి అయినాము, మనం ఎవరి ప్రభావంలో మనం బానిస కాకూడదు. ఐసే కాళీ రూపీ బనో. ఈ విధంగా కాళికాదేవి రూపం కావాలి. కాళికాదేవి రూపం అంటే సంహారీ రూపం అన్నమాట. कोई भी आपके सामने ऐसे संकल्प भी करे तो उनका संकल्प मूर्छित हो जाएगा. ఒకవేళ మన శక్తిశాలి స్థితి ముందు వేరే వాళ్ళ చెడు సంకల్పం జరిగినా కూడా ఆ సంకల్పాన్ని మనం కాల్చేస్తాము. ఆ సంకల్పం మూర్ఛిత్ అయిపోతుంది. స్లోగన్ రాయల్ రూప్ की इच्छा व स्वरूप नाम मान शान है, ఇస్సే న్యారా రహో. అంటే కోరికల యొక్క సూక్ష్మ రూపము, రాయల్ రూపము, పేరు, పదవి, ప్రతిష్ట, ఈ మూడు కూడా మాయా యొక్క రూపాలు. కాబట్టి దీని నుంచి కూడా మనం అతీతంగా ఉండాలి. మధురమైన పిల్లలు ఆత్మీయ నశాలో ఉండాలి. మనం ఈశ్వరీయ ఫ్యామిలీలో ఉన్నాము. గుప్తంగా దైవీ రాజధాని స్థాపన అవుతూ ఉన్నది. ప్రశ్న: పిల్లలలో ఏ ఒక్క అలవాటు ఉన్నట్లయితే రోజంతా కూడా ఖుషి ఉంటారు. ఉదయం లేవగానే విచారసాగర మతనం చేసే అలవాటు ఉండాలి. ఆ రోజంతా కూడా మీరు ఖుషీగా ఉంటారు. బాబా ఒక్క శ్రీమతం ఏమిటి అంటే పిల్లలు అమృత వేళ లేచి బాబాతో మధురాతి మధురంగా మాట్లాడండి, జ్ఞాన విచారం చేయండి. ఇప్పుడు సంగమ యుగంలో మనం ఈశ్వరీయ ఫ్యామిలీలో ఉన్నాము. మన యొక్క కర్తవ్యం ఏమిటి? బుద్ధిలో ఎప్పుడూ ఉండాలి ఈశ్వరీయ ఫ్యామిలీ. మనము కొత్త రాజధాని స్థాపన అవుతూ ఉన్నది అంటే రోజంతా కూడా పిల్లలకి చాలా ఖుషీగా ఉంటుంది. ఉచ్చ ఓం శాంతి. నిన్ను నేను చూశాను, నిన్ను నేను చూశాను చల్లని శివ బాబా, కన్నులలో నిన్ను నేను దాచుకొందు బాబా, దాచుకొందు బాబా, నిన్ను నేను చూశాను.
కలనైనా ఇలనైనా కనిపించేది నీవే, కలనైనా ఇలనైనా కనిపించేది నీవే, కన్నులలోనైనా కదలాడేది నీవే, కదలాడేది నీవే. ఎన్నో జన్మల పుణ్యం కలిగినది నీ మిలనం, ఎన్నో జన్మల పుణ్యం కలిగినది నీ మిలనం. ఎన్ని జన్మలైనా ఇది చెరిగిపోని బంధం, చెరిగిపోని బంధం. నిన్ను నేను చూశాను, నిన్ను నేను చూశాను చల్లని శివబాబా, కన్నులలో నిన్ను నేను దాచుకొందు బాబా, దాచుకొందు బాబా. నిన్ను నేను చూశాను. అరుదైన సంగమయుగము నీ సేవకు అంకితము, అరుదైన సంగమయుగము నీ సేవకు అంకితము. చేయువాడ నేను, చేయించువాడు నీవు, చేయిస్తున్నావు. నీ సేవకు అర్పితమై నా బ్రతుకే ధన్యము, నీ సేవకు అర్పితమై నా బ్రతుకే ధన్యము. మన్మన భవ మంత్రముతో నీ సేవ చేతును, నీ సేవ చేతును. నిన్ను నేను చూశాను, నిన్ను నేను చూశాను చల్లని శివబాబా, కన్నులలో నిన్ను నేను దాచుకొందు బాబా, దాచుకొందు బాబా. నిన్ను నేను చూశాను. అందరికీ ఎందరో బంధువులు ఉన్నారు, అందరికీ ఎందరో బంధువులు ఉన్నారు. నా బంధువు నీవే శివ, నా సర్వము నీవే, సర్వస్వము నీవే. ఈ బంధువులిక్కడే ఆగి ఆగిపోతారు, ఈ బంధువులిక్కడే ఆగి ఆగిపోతారు. నా బంధువు నీవే శివ, నా తోడు ఉంటావు, నా తోడు ఉంటావు. నిన్ను నేను చూశాను, నిన్ను నేను చూశాను చల్లని శివబాబా, కన్నులలో నిన్ను నేను దాచుకొందు బాబా, దాచుకొందు బాబా. నిన్ను నేను చూశాను.